సైబర్ అంశానికి సంబంధించి చాలా 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 అపోహలు రోజు వస్తూ ఉంటాయి మనకి. చాలా కొత్త కొత్త సైబర్ క్రైమ్స్ కూడా రోజు ఇన్నోవేట్ అవుతూ ఉన్నాయి. ఒక కొత్త మెకానిజం, కొత్త అప్లికేషన్ ఏదైనా వచ్చిందంటే డిజిటల్లో దానికి సంబంధించిన కొత్త క్రైమ్ కూడా రెడీగా ఉంటుంది. ఒక క్రైమ్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ క్రైమ్స్ ఆ టైప్ ఆఫ్ క్రైమ్స్ రెడీగా ఉంటున్నాయి. చాలామంది బాధితులు ఉంటున్నారు. ఆ బాధితులు ఎవరు, నేను ఈ క్రైమ్ వల్ల ఇబ్బంది పడ్డానని బయటికి వచ్చి చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటివి చాలా ఉన్నాయి. ప్రధానంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ బాధితులు, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువ బాధితులు. సో వీళ్ళందరూ బయటికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి సోషల్ స్టిగ్మా ఉంటుంది. సో అలా కాకుండా ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు జాగ్రత్త పడడానికి ఉన్న అవకాశాలు ఏంటి, వీటిపైన మాట్లాడదాం. మనకి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఈ సైబర్ అటాక్స్ కావచ్చు, వీటికి సంబంధించిన నాలెడ్జ్ అలాంటి వాళ్ళకి కూడా చాలా లిమిటెడ్ నాలెడ్జ్. కాబట్టి కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి. ఆ టర్మినాలజీస్ అడిగి ఆ టర్మినాలజీ ఏంటి, దాని వెనుకున్న క్రైమ్ ఏంటి, వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏం చేయాలనేది మనం మనీష్ యాదవ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు హైదరాబాద్కి రావడం, మాకు దొరకటం ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాం లాస్ట్ 2 monthsగా. సార్ ఇక్కడ ముంబై, ఢిల్లీ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మీరు దొరకలేదు నాకు. నేను ర్యాండమ్గా సెర్చ్ చేస్తుంటే చాలామంది, కొంతమంది మనకు ప్రీవియస్ వీడియోస్ కింద కామెంట్స్ కూడా ఏంటంటే ర్యాన్సమ్ వేర్ అనే వర్డ్ గురించి అడుగుతున్నారు. ఏంటి సార్ ర్యాన్సమ్ వేర్ అంటే? ఒక 8 to 9 years బ్యాక్ జస్ట్ చూసుకున్నట్టయితే జనరల్ టర్మినాలజీలో ర్యాన్సమ్ అంటే ఏంటి సార్ అంటే, ఒక పర్సన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచో వాళ్ళ దగ్గర నుంచో డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ర్యాన్సమ్ అంటారు. సో ఇప్పుడు ఈ డిజిటల్ పరిభాషలో ర్యాన్సమ్ వేర్ అనేది ఏంటిది అంటే, పీపుల్ యొక్క గ్యాడ్జెట్స్, అది నార్మల్ కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, లేదంటే వెబ్సైట్స్ కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, వాటిని ఆటోమేటిక్గా క్రిమినల్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని అది మళ్ళీ మీ డేటా మీకు కావాలి అనుకుంటే మీరు మాకు డబ్బులు చెల్లించాలి. దాన్నే ర్యాన్సమ్ వేర్ అంటారు. ఏ రకంగా వర్క్ అవుతుంది ఇది సార్ అంటే, జనరల్గా మనకు తెలియకుండా ఇంటర్నెట్లో చాలా సాఫ్ట్వేర్లలో కొన్ని మెలీషియస్ ఫైల్స్ అనేటివి బైండ్ చేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తారు సార్ క్రిమినల్స్. ఎప్పుడైతే మన వాళ్ళు టొరెంట్స్ రూపకంగానో, లేదంటే కొత్త మూవీ అనో, లేదంటే కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్లను ఫ్రీగా వాడుకోవడానికి, క్రాక్డ్ వెర్షన్లను డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇట్లాంటి రూపకంగా మనం ఆ లింక్లను క్లిక్ చేసినట్టయితే అందులో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కొన్ని రకాల మెలీషియస్ ఫైల్స్ అనేవి మన సిస్టంలోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయిన ఫైల్ సైలెంట్గా ఉండకుండా ఏం చేస్తుందంటే, మన సిస్టంలో ఉన్న ప్రతి వాల్యూని చేంజ్ చేసుకుంటూ పోతుంది స్లోగా. ఏ రకంగా చేంజ్ చేస్తుంది అంటే, ప్రతి ఒక్క పర్సన్కి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సిస్టంలో ఉండేటి, జనరల్గా డాక్యుమెంట్లు, ఎక్సెల్ షీట్స్, పీడిఎఫ్లు, వీడియోస్ అంటే MP4, దాని తర్వాత ఆడియో MP3, లేదంటే ఫొటోస్ జేపీజీ ఫార్మాట్లో కావచ్చు, వేరే ఏదో ఒక ఫార్మాట్లో. ఈ 5-6 అనేటి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ యొక్క పర్టికులర్ ర్యాన్సమ్ వేర్ అనే మాల్వేర్ ఏం చేస్తుందంటే, సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్ని కరప్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఎట్లా అంటే, ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది క్రిమినల్ మెలీషియస్ యాక్టివిటీ క్రియేట్ చేసినోడు ఏదైతే పెడతాడో ఆ ఎక్స్టెన్షన్కి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాలా ఇంపార్టెంట్ ఫైల్ xyz.doc అని ఉంది. .doc వెళ్ళిపోయి ఆ క్రిమినల్ క్రియేట్ చేసిన దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం దాన్ని క్లిక్ చేస్తామో మనకు అది ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా మన స్క్రీన్ మీద ఒక వార్నింగ్ పాపులేట్ అవుతుంది. మీ డేటా మొత్తం మా హస్తగతంలో ఉంది, మళ్ళీ మీ డేటా మీకు బ్యాకప్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు పే దిస్ మచ్ అమౌంట్ ఇన్ బిట్కాయిన్. నార్మల్ బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రేస్ చేయగలుగుతారుగా పోలీసు వాళ్ళు. సో వీళ్ళు బిట్కాయిన్ అకౌంట్లు ఇస్తారు. సో బిట్కాయిన్ వేసినా కూడా మేము ఫైల్స్ రిలీజ్ చేస్తామా చేయమా అన్న నమ్మకం మీకు ఉండొద్దు. సో మేము ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాం, మీరు మెయిల్ ఐడికి అప్రోచ్ అవ్వండి, మీకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న ఒక 2-3 ఫైల్స్ మాకు ఇవ్వండి, దానికి మేము ఒక డిక్రిప్షన్ కోడ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు పెడతారు ఫ్రీగా. సో ఈ సిస్టమ్ యూజర్ ఏం చేస్తాడంటే, ఆ మెయిల్కి ఒక 2-3 ఫైల్స్ పంపిస్తాడు ఈ సిస్టంలోంచి. వాళ్ళు దానికి సంబంధించిన డిక్రిప్షన్ కీ అనేది రిటర్న్ మెయిల్లో ఇస్తారు. ఎప్పుడైతే ఆ డిక్రిప్షన్ కీ వస్తుందో మనోడికి ఒక 2-3 ఫైల్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అర్థమైపోయేది ఏంటిది అంటే, వీళ్ళకి నిజంగానే డబ్బులు ఇస్తే మా డేటా మాకు వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మాల్వేర్ క్రియేట్ చేసినోడు వాడేగా, ఎన్క్రిప్ట్ చేసింది వాడే, కాబట్టి డిక్రిప్షన్ కీ కూడా ఆ క్రిమినల్ దగ్గర ఉంటుంది అనమాట. ఇట్లా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. చాలా మంది కాన్ఫిడెన్షియల్ డేటా ఉన్న వాళ్ళు ఈ రకంగా డబ్బులు లాస్ అవుతూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా మంది హ్యాక్ చేస్తూ ఉంటారు. అది వేరే డిఫరెంట్ మోడల్ సార్. యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ అనేది కూడా ఉంది. ఏ రకంగా అంటే, ఫస్ట్ వెరిఫికేషన్ చేపిస్తాం, మీకు మానిటైజేషన్ చేపిస్తాం, లేకపోతే మా దగ్గర చాలామంది షేర్ టు షేర్, సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి, మాకు మిమ్మల్ని ప్రమోట్ చేస్తే మాకు కొంచెం ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అప్రోచ్ అవుతారు. ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ యాక్టివిటీ. ఏం చేస్తారు అంటే, ఆటోమేటిక్గా వీళ్ళ పేజ్ని ఆ పర్సన్స్ క్రిమినల్స్ యొక్క హ్యాండ్ ఓవర్లకి వీళ్ళ త్రూగానే తెచ్చుకుంటారు. ఎందుకు? మానిటైజేషన్ కోసము, లేదంటే ఇంతకుముందు చెప్పి ఏదో ఒక ఆఫర్ అనేది వాళ్ళు త్రో చేస్తారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ రకంగా ఐడి పాస్వర్డ్లు ఇవ్వడం, లేదంటే వాళ్ళను మేనేజర్గా పెట్టడం,
ఎడిటర్గా పెట్టడం అట్లాంటివి చేస్తారో ఇమ్మీడియట్గా వీళ్ళని కిక్అవుట్ చేసేసి వాడు ఓహో. వీళ్ళ మానిటైజింగ్ అకౌంట్ని కూడా తీసేసి వాడు ఇంకో అకౌంట్ యాడ్ చేసుకోవడం కేవైసీ. సో ఇట్లాంటివి కూడా చేసి యూట్యూబ్ ఛానల్స్ని హ్యాక్ చేస్తాం. సో మరి ఫైల్స్ చాలా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇప్పుడు చాలా ఫైల్స్ మనం యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. యూట్యూబ్లోకి వెళ్ళి మూవీస్ చూస్తూ ఉంటారు, పైరేటెడ్ మూవీస్ అవి చూస్తూ ఉంటారు. సరే, పైరేటెడ్ మూవీ చూసే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరంలో వదిలేద్దాం. కొన్ని డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ర్యాన్సమ్ వేర్ నుంచి బారి నుంచి తప్పించుకోవడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెయిడ్ సాఫ్ట్వేర్లను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం మానేయాలి సార్, క్రాక్డ్ వర్షన్స్ని. డాక్యుమెంట్స్ అంటే మనం జెన్యూన్ వెబ్సైట్ అంటే ఒరిజినల్ వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమన్నా డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకుంటే ఫైన్. లేదంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ మనం పే చేసి నిజంగా జెన్యూన్గా వాళ్ళ సర్వీస్ తీసుకుంటున్నాము అంటే ఓకే. కానీ ఏదైతే ఫ్రీగా సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ బుక్స్ అని ఉంటాయి, చదువుకునే వాళ్ళు చాలామంది ఈ బుక్స్ అమెజాన్లో ఒక 400 రూపాయలకో 500 రూపాయలకో ఈ బుక్ దొరుకుతుంది. బట్ కొన్ని డమ్మీ వెబ్సైట్లలో అది ఫ్రీగా దొరుకుతుంది. ఈ 400 వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నేను ఆ బుక్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుందామని ఆ వెబ్సైట్కి విజిట్ చేసి డౌన్లోడ్ చేస్తే మాత్రం మనం లాస్ట్ వీడియోలలో మాట్లాడుకున్నట్టు ఒక చిన్న డాక్యుమెంట్ డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వైరస్ మన ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇట్లాంటి సినారియోస్ జరుగుతాయి. కానీ సిస్టమ్స్ కావచ్చు, మొబైల్ కావచ్చు, మనం యాంటీ వైరస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా. రైట్. చాలా అన్ని సిస్టమ్స్లో ఆల్మోస్ట్ యాంటీ వైరస్ పెట్టుకుంటున్నాం కదా, అది ప్రొటెక్ట్ చేయలేదా? సో లిమిటెడ్ సార్, యాంటీవైరస్కి కూడా కనబడకుండా ఫుల్లీ అన్డిటెక్టబుల్ చేసేస్తున్నారు ఈ మధ్య. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే యాంటీవైరస్ డైలీ అప్డేట్ అవ్వదు కదా సార్, కానీ క్రిమినల్స్ మాత్రం డైలీ అప్డేట్ అవుతారు. సో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఒకసారి వాడు క్రియేట్ చేసిండు, వాడు డైలీ అప్డేట్ చేసి మళ్ళీ మనకి కొత్త అప్డేట్ వర్షన్ రిలీజ్ చేసి అది జనాలు కొనుక్కునే వరకు జరగాల్సిందంతా జరిగిపోతూనే ఉంటుంది. అట్లా. సో ప్రొటెక్షన్ కావాలంటే జాగ్రత్తగా ఉండాలి అంతే. 100% సార్. ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోవద్దు ఫస్ట్ థింగ్. సో దాంతోపాటు మరొకటి మేజర్గా చాలామంది ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి భయపడుతున్న వాళ్ళు సైబర్ క్రైమ్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, ఓకే. కానీ సైబర్ క్రైమ్ కెరీర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సో సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్టు ప్రస్తుతం తీసుకుంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ టెక్నాలజీస్ చూసుకుంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తూ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ నడుస్తూ ఉంది, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ నడుస్తూ ఉంది, దీని తర్వాత టెక్నికల్ డొమైన్లోకి తీసుకుంటే డెవలప్మెంట్ అని, దాని తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ అని, కంటెంట్ డెవలప్మెంట్ అని, ఇవన్నిటిని కూడా కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టక్కర్ ఇచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ అన్ని డొమైన్స్ మనం తీసుకుంటే ప్రతి డొమైన్లో టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఏమేమి వాడతారు సార్ అంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్, వెబ్సైటు, మొబైల్ అప్లికేషన్లు 100% వాడాల్సిందే. ఆ పర్టిక్యులర్ వాటికి కూడా సైబర్ సెక్యూరిటీ కావాలి. అంటే సైబర్ సెక్యూరిటీ నీడ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్కి ఉంది, ఇంక్లూడింగ్ ఏఐ. ఎవ్రీథింగ్. ఏఐ వాడాలన్నా కంప్యూటర్ త్రూగానే కదా సార్, అది కూడా సెక్యూర్గా ఉండాలి కదా. సో సేమ్ వే. సో సైబర్ సెక్యూరిటీని కెరియర్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని రకాల వీటిని ఫాలో అవ్వాల్సి వస్తుంది. బేసిక్ క్రైటీరియా ఎట్లా అంటే సైబర్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ అసలు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలిసి ఉండాలి. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే సింపుల్, మదర్ బోర్డ్ ఏంటిది, అది సిపియు అంటే ఏంటిది, ఏమేం ప్రాసెస్ అవుతుంది, బయోస్ అంటే ఏంటిది, బూట్ మెన్యూ అంటే ఏంటిది, దాని లోపలికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ అన్నిటి గురించి తెలిసి ఉండాలి వాళ్ళకి. సమ్ టర్మినాలజీస్ లైక్ హార్డ్ డిస్క్లు, ఎస్ఎస్డీలు, ఇట్లాంటివన్నీ ఇవన్నీ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ గురించి మనం చెప్తున్నాం. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ మొత్తం అయిపోయిన తర్వాత దే షుడ్ నో అబౌట్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకంటే ఈరోజు రేపు కంపల్సరీ అందరూ విండోస్ వాడుతున్నారు, మ్యాక్బుక్ వాడుతూ ఉన్నారు యాపిల్ది. దాని తర్వాత కొంతమంది సెక్యూర్గా ఉండాలి మేము అని చెప్పేసి లైనక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. మళ్ళీ లైనక్స్లో చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఉబంటు అని, కాలీ లినక్స్ అని, ప్యారెట్ ఓఎస్ అని, అట్లా చాలా డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెట్వర్కింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నెట్వర్కింగ్ బేసిక్స్ లైక్ రూటర్స్ అంటే ఏంటి, స్విచెస్ అంటే ఏంటి, హబ్స్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటిది, టీసీపీ, యూడీపీ, పోర్ట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోకాల్స్ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ అయిపోయాక సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకింగ్ అనేది స్టెప్ 1 సార్. ఎథికల్ హ్యాకింగ్ అంటే జనాలు రెగ్యులర్గా వింటూ ఉంటారు, హ్యాకింగ్కి ఎథికల్ హ్యాకింగ్కి డిఫరెన్స్ ఏంటి. సో సింపుల్గా ఏంటి తేడా అంటే హ్యాకింగ్ అనేది మనం ఒక అన్నోన్ పర్సన్ లేదా అన్నోన్ మిషన్ దాని యొక్క యాక్టివిటీ గురించి రీసెర్చ్ చేసి దానిలో ఉన్న ఫ్లా, లూప్ హోల్, వల్నరబిలిటీని బేస్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ కంప్యూటర్ని కానీ ఆ వెబ్సైట్ని కానీ వాళ్ళ అనుమతి లేకుండా మన ప్రమేయంలోకి తెచ్చుకోవడం మనం హ్యాకింగ్ అంటున్నాం. అది చూడగలిగినా, ఆపరేట్ చేయగలిగినా, ఎడిట్ చేయగలిగినా, డిలీట్ చేయగలిగినా అది ఇల్లీగల్ క్రైమ్. ఓకేనా. ఇది ఎవరు చేయకూడదు సహజంగా, దాన్ని హ్యాకింగ్ అంటారు, అది ఇల్లీగల్ యాక్టివిటీ. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటిది అంటే ఆర్గనైజేషన్ ఓనర్
ఇలా వేరే వాళ్ళు నా సిస్టమ్ని హ్యాక్ చేసే ముందే నేనే ఒక ప్రైవేట్ హ్యాకర్ని పెట్టుకొని ట్రై చేయమని అడగాలి. ఒకవేళ ఆ హ్యాకర్ సక్సెస్ అయితే నా దాంట్లో ఫ్లా ఉన్నట్టు, లూప్ హోల్ ఉన్నట్టు, వల్నరబిలిటీ ఉన్నట్టు, దాన్ని నేను ప్యాచ్ చేసేసుకుంటా అనే ఒక కాన్సెప్టే ఎథికల్ హ్యాకింగ్. సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్ థింగ్ ఇది ఎథికల్ హ్యాకింగ్ అనమాట. ఎథికల్ హ్యాకింగ్ అయిపోయిన తర్వాత హ్యూమన్స్ దే కెన్ చూస్ మల్టిపుల్ ఆప్షన్స్. పెనట్రేషన్ టెస్టింగ్ అని, ఎస్ఓసి అని, అందులో మళ్ళీ వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అని, నెట్వర్క్ పెన్ టెస్టింగ్ అని, మొబైల్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అని, మళ్ళీ మొబైల్ అప్లికేషన్లో ఆండ్రాయిడ్ పెన్ టెస్టింగ్ అని, ఐఓఎస్ పెన్ టెస్టింగ్ అని, దాని తర్వాత హైబ్రిడ్ పెన్ టెస్టింగ్ అని, దాని తర్వాత సర్వర్, క్లౌడ్, అట్లా డిఫరెంట్ పెనట్రేషన్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ రూట్ మ్యాప్ ఎవరైనా సరే కన్సల్టెన్సీ కావాలి అనుకుంటే వీ కెన్ హ్యాపీలీ హెల్ప్ దెమ్. రోడ్ మ్యాప్ సైబర్ సెక్యూరిటీలో ఏ రకంగా స్టార్ట్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి అనుకుంటే ఎవరు కాల్ ఇండివిజువల్ నేర్చుకునే కోర్సెస్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కావచ్చు, బయట కానీ ఏమైనా కోర్సెస్ అట్లా ఏమైనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసేది కొన్ని రకాల పిఎంకేవీవై లాంటి వాటిల్లో బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తారు సార్. చెప్పాలి అంటే సేమ్ అంతకుముందు ఒకనొక టైంలో అసలు డీసీఏ అంటే ఏంటిది, పీజీడీసీఏ అంటే ఏంటిది, అసలు కంప్యూటర్ అంటే ఏంటిది, ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ కంప్యూటర్. సేమ్ అట్లనే సైబర్ సెక్యూరిటీని కూడా ఇంట్రడ్యూసింగ్ చేసే స్కిల్ టెక్నాలజీస్ కొన్ని ఉన్నాయి. గవర్నమెంట్ ఫ్రీగా నేర్పిస్తారు అది అర్బన్ రిలేటెడ్ ఏరియాస్లో. బట్ అంత డీప్గా ఉండదు. అది చెప్పరు అని కాదు, కాకపోతే కొంతవరకు. సో అక్కడి నుంచి వెళ్ళి నిజంగా క్యాండిడేట్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని ప్రైవేట్గా నేర్చుకుందాం అనుకుంటే లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా యూనివర్సిటీస్ కోర్సును ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే 4 సంవత్సరాల బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉన్నాయి, బీటెక్లో ఉన్నాయి. చాలా మంది సైబర్ సెక్యూరిటీని కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. మెనీ కాలేజెస్ ఆర్ దేర్. బయట ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనకి బీటెక్ పోయే వాళ్ళు వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ అనే దాంట్లో పోతుంటారు కదా బయట. అవును సార్. ఈ సైబర్ సెక్యూరిటీ పరంగా బయట ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? బట్ ఎక్కువ విక్టిమ్స్ ఇండియా లాంటి కంట్రీస్ ఏనేమో. అవును. ఇండియా లాంటి కంట్రీస్ అని కాదు సార్. ఈ సైబర్ అటాక్స్ అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఫ్యూ ప్లేసెస్కి పరిమితం అయిపోయి ఉన్నారు అనమాట. మనం తీసుకుంటే సైబర్ అనే ఒక వరల్డ్లోనే అత్యంత ఫాస్టెస్ట్గా ఎవరు ఉంటారంటే ఇజ్రాయెల్ పీపుల్. దాని తర్వాత ఆటోమేటిక్గా యునైటెడ్ స్టేట్స్, దాని తర్వాత రష్యన్స్, దాని తర్వాత చైనీస్. ఎందుకంటే వీళ్ళకు ఈ హ్యాకింగ్, ఇల్లీగల్ యాక్టివిటీ, దీనికి సంబంధించిన నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్ వేలో తీసుకుంటే మనకి ఇండియాలో చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎందుకంటే పెద్ద హ్యూజ్ కంట్రీ, ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీస్ అయిన బిగ్ 4 డెలాయిట్, పీడబ్ల్యూసీ, కేపీఎంజీ, ఈ&వై, ఈ 4 బిగ్ 4 కంపెనీలు రెగ్యులర్గా హైరింగ్స్ ఎక్కువగా ప్రాజెక్ట్స్ ఇండియా నుంచే తీసుకుంటాయి జనరల్గా చెప్పాలి అంటే. సో ఇండియాలో రీసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం తక్కువ శాలరీకి కూడా పనిచేయడానికి రెడీగా చాలామంది ఉన్నారు. సో ఆపర్చునిటీస్ ఇండియన్స్కి చాలా బాగుంటాయి సార్, నో ప్రాబ్లం. అండ్ దట్ టు సైబర్ సెక్యూరిటీలో అడ్వాంటేజెస్ ఏంటి అంటే దే కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్. కార్పొరేట్ కంపెనీలలో జాబులు రాకపోతే స్టార్టప్ కంపెనీలలో తెచ్చుకోవచ్చు, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, లేదంటే బగ్ హంటింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని బగ్ బౌంటీ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇండివిజువల్గా మేము హ్యాకర్లను, ఎథికల్ హ్యాకర్లను హైర్ చేసుకుంటే శాలరీలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి గుంపులు ఉన్న కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. అందులో ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేస్తారు. మీకు నిజమైన నాలెడ్జ్ ఉంటే మా డొమైన్లో కానీ మా సబ్ డొమైన్లో కానీ ఎక్కడన్నా సరే లూప్ హోల్ను కనిపెట్టి మాకు రిపోర్ట్ చేయండి. ఆ రిపోర్ట్ వ్యాలిడ్ అయితే మీకు బౌంటీ ఇస్తాం. ఫైండ్ ఏ బగ్, టేక్ బౌంటీ. సో అట్లా చాలామంది ఇండివిజువల్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న సైబర్ ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. సో అట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఫ్రీ టైమ్స్లో ఇట్లాంటి బగ్ హంటింగ్లు చేసుకోవచ్చు. నేమ్ అండ్ ఫేమ్ కోసం కొంతమంది ఏం చేస్తారు, డబ్బులు ఇస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాయి. గూగుల్ ఏం చేస్తుంది అంటే హాల్ ఆఫ్ ఫేమ్ అని ఇస్తుంది. అంటే హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి సార్ అంటే గూగుల్లో ఎవరైనా బగ్ని కనిపెట్టి రిపోర్ట్ చేస్తే గూగుల్ ఎవ్రీ మంత్ ఒక చార్ట్ రిలీజ్ చేస్తుంది. మా యొక్క సేఫ్టీకి సహకరించే పర్సన్స్లో ఈ పర్సన్ ఉన్నాడు, ఈ సెక్యూరిటీ రీసెర్చర్ అని వీడి ఫోటో అండ్ నేమ్తో సహా పబ్లిష్ చేస్తుంది. ఓకే. వాడి పేరు ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎక్కడన్నా ఇంటర్వ్యూలకు పోయినప్పుడు చూపించుకోవడానికి గూగుల్లో వాడి పేరు కొట్టంగానే గూగుల్ సెక్యూరిటీ రీసెర్చర్ అని చెప్పేసి చూపించి వాడి ప్రొఫైల్ని పెంచుతుంది అనమాట. సో చాలామంది ఇండివిజువల్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇట్లా బగ్ హంటింగ్ వాటి ప్రాజెక్ట్లో కూడా పనిచేస్తూ ఉంటారు. సో దాని తర్వాత సైబర్ సెక్యూరిటీలో ఆపర్చునిటీస్ యాజ్ ఎ ట్రైనర్స్ ఉన్నారు. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీలో ఇంకో ఆపర్చునిటీ ఏంటంటే దే కెన్ బికమ్ ఏ కన్సల్టెంట్. అదర్ కంట్రీస్లో వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి దే కెన్ బికమ్ ఏ కన్సల్టెంట్. చిన్న కంపెనీలు కూడా ఒక సైబర్ ఎక్స్పర్ట్ని పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 100% సార్, 100%. కంపెనీకి హెచ్ఆర్, హాస్పిటల్స్, ట్రావెల్ ఏజెన్సీస్, దాని తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, బ్యాంక్స్, ఎడ్యుకేషన్ సెక్టర్, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్, ప్రతి ప్లేస్లో సైబర్ ఎక్స్పర్ట్స్ యొక్క
అవసరం కంపల్సరీ. పోలీస్కి నీడ్ ఎక్కువ ఉన్నట్టుంది కదా. 100% సార్. ఎందుకంటే ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ హ్యాకింగ్ చేసే వాళ్ళని పట్టుకోవాలి అంటే వాళ్ళకి ఎథికల్ హ్యాకర్స్ కావాల్సిందే. అట్లా ఇప్పుడు హ్యాకింగ్ సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉన్న దేశాలు మీరు ఇంతకు చెప్పారు. చైనాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. రైట్. అనెథికల్ హ్యాకింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఆఫ్రికా కంట్రీస్ నుంచి ఎందుకు వస్తున్నారు? అట్లా అంటే సార్ అనెథికల్ అని కాదు. ఇజ్రాయెల్ మీరు మోర్ టెక్నాలజీగా అడ్వాన్స్. ఇక్కడ నుంచి ఎందుకు వస్తున్నారు? ఆఫ్రికా నుంచి. వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువ అటాక్స్ కనపడుతున్నాయి కదా. సేమ్ సార్, వాళ్ళ దగ్గర ఉన్న పేదరికాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే డబ్బులు ఎక్స్టార్ట్ చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఆఫ్రికా, పాకిస్తాన్ లాంటి ప్లేసెస్లో, చాలా ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ థీమ్ ఏంటిది, వాళ్ళ ఏం ఏంటిది అంటే ఓన్లీ అదర్ కంట్రీస్లో ఉన్న రీసోర్సెస్ని బ్రేక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం డబ్బులు దండుకోవాలి అంతే. నైజీరియా లాంటి ప్లేసెస్ వాళ్ళకి సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లెక్క కూర్చోబెట్టి నేర్పిస్తారు. ఎస్, దే టీచ్ సైబర్ క్రైమ్స్, ఏ రకంగా చేయాలి, దొరకకుండా ఎలా ఉండాలి. సో అట్లా అంటే వాళ్ళు దే విల్ బీ 100% ఎక్స్పర్టైజ్ ఇన్ అనానిమైజ్. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ గవర్నమెంట్ యొక్క రిస్ట్రిక్షన్స్, రూల్స్ ప్రకారం వాళ్ళు విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకోవచ్చు. దాని తర్వాత వాటిని బ్రేక్ చేసేసేయచ్చు. ఫేక్ అంటే చాలా బీపీఎల్, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి కొంచెం తినడానికి, ఒక వారం రోజులు తినడానికి సరిపడా అమౌంట్ ఇచ్చారంటే వాళ్ళ పేరు మీద సిమ్ కార్డులు ఎన్నంటనే తీసుకొని క్రైమ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి రీసోర్సెస్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇల్లీగల్ వాటి మీద నైజీరియన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అదొకటే కాకుండా వాళ్ళు ఎవ్రీవేర్ డ్రగ్స్ సెల్లింగ్ ఇట్లాంటి వాటిలలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఫోరెన్సిక్ టీమ్ వస్తున్నారు, ఏదో హడావుడంతా చూస్తాం. డిజిటల్ ఫోరెన్సిక్ అనే వర్డ్ వింటున్నాం. వాట్ ఈస్ డిజిటల్ ఫోరెన్సిక్? సో కంప్లీట్గా ఫోరెన్సిక్స్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ టర్మినాలజీలో తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన దగ్గర పీసెస్, ఎవ్రీథింగ్ మేక్ పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మార్టం తీసుకోండి. పోస్ట్ మార్టం చేస్తే ఏం చేస్తారు, బాడీని మొత్తాన్ని పీసెస్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, చూడాల్సిన పార్ట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ వచ్చేసి దాన్ని ధృవీకరిస్తాడు. ఈ టైంలో ఇది జరుగుండొచ్చు అన్న ఒపీనియన్ ఇస్తాడు. బట్ డిజిటల్ ఫోరెన్సిక్స్లో ఏమవుతుందంటే సేమ్ హ్యూమన్ బాడీ ప్లేస్లో కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఉంటుంది, లేదా కంప్యూటర్ డివైస్ రౌటర్ కానీ ఒక హార్డ్ డిస్క్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. దాన్ని తీసుకొని దానివల్లనే క్రైమ్ జరిగింది అంటే ఎప్పుడు జరుగుండొచ్చు, ఏ డేట్, ఏ టైం స్టాంప్, లేదా డిలీట్ అయిపోయింది అందులో నుంచి కంటెంట్. క్రిమినల్ కొంచెం అడ్వాన్స్ ఉండి పని చేసిన వెంటనే డిలీట్ చేసేసిండు. ఆ డిలీట్ చేసిన డేటా కూడా మళ్ళీ ఏదన్నా రికవరీ జరిగే ఛాన్సెస్ ఉందా, మెటా డేటా అని అంటారు. సో మెటా డేటా ఈజ్ డేటా ఆఫ్ ద డేటా. ఒకసారి మనం డిలీట్ చేసినా, 2 సార్లు డిలీట్ చేసినా కూడా చిప్ లెవెల్ నుంచి వెళ్ళి ఇంకొంచెం అందులో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని హైడ్ చేసి మనం తీసుకునేగలిగే కేపబిలిటీ ఉందన్నమాట. సో దీన్ని డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ గ్యాడ్జెట్ని దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, హిడెన్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బయటికి తీయడాన్ని మనం డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటాం. ఇంక్లూడింగ్ టైమ్ స్టాంప్ అనాలిసిస్తో పాటు క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని డిజిటల్ ఫోరెన్సిక్స్ అంటారు. చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. వీఆర్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ ఢిల్లీ, CRCADF అని చెప్పేసి. వీ డూ సర్వీసెస్ త్రూ ఆల్ ఓవర్ ఇండియా. వీ క్యాటర్ అవర్ సర్వీసెస్ అనమాట, ఇంక్లూడింగ్ ఆర్మీ, నేవీ ఆల్సో వీ క్యాటర్ అవర్ సర్వీసెస్. సో డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా. సో ఇది ఒక్కటే కాకుండా డిజిటల్ ఫోరెన్సిక్స్లో సార్ అంటే ఇన్వెస్టిగేషన్లో చూసుకుంటే చాలా, ఇప్పుడు మనం సెలబ్రిటీ కేసులని అవని ఇవని రెగ్యులర్గా కొన్ని చూస్తూ ఉంటాం. పాస్వర్డ్లు బ్రేక్ చేయడాలు, డివైస్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసి బయటకు తీసుకురావడాలు, ఇవన్నీ. దిస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. సో మనం చాలా మూవీస్లలో కూడా చూస్తూ ఉంటాం, చిటికలో ఫోన్ పాస్వర్డ్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్లు పెట్టి. జనరల్గా అంత ఫాస్ట్గా అవ్వవు, బట్ దానికి సంబంధించిన టూల్స్ అండ్ టెక్నాలజీస్ని కొంచెం గట్టిగా యూజ్ చేస్తే జరుగుతాయి. అంటే గవర్నమెంట్లో CFSL అని ఉంటుంది సార్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అని ఉంటాయి. జనరల్గా ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఎలాంటి గ్యాడ్జెట్ సీజ్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ క్రైమ్ నెంబర్తో పాటు FSLకి పంపిస్తారు డివైస్ని. అక్కడ నుంచి డేటా వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ పర్సన్ ఇస్తారనమాట. వీళ్ళు ఇచ్చిన క్వశ్చనరీకి వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. దట్ ఈజ్ అడ్మిసబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో డిజిటల్ ఫోరెన్సిక్స్ బేస్ చేసుకుని ఇప్పుడు అన్ని కేసెస్ నడుస్తూ ఉన్నాయి. సో ఇండియాలో ఇప్పుడు చాలా పెద్ద థ్రెట్, చాలా భయం, చాలా ప్యానిక్ ఉంది ఈ డిజిటల్ క్రైమ్స్ పైన పర్టికులర్. రైట్. అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన మొబైల్ ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ ఈ అనాథరైజ్డ్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఫోన్ చేసి గత 10-15 రోజుల నుంచి నుంచి అది అంతకుముందు కరోనా ఏ స్థాయి పాండమిక్ ఇప్పుడు డిజిటల్ పాండమిక్ కూడా పాండమిక్ గానే చూడాలి దాన్ని. అంతగా మొత్తం ఇండియా అంతా భయపడిపోయేంత ఈ రోజు దాని మీద ఒక చిన్న క్రైమ్ జరిగింది మనకు తెలిసిన వాళ్ళకి. సో సేమ్ ఈ క్రిమినల్స్ ఏం చేసారంటే ఆ పర్టిక్యులర్ వాయిస్ని రికార్డ్ చేసుకొని
ఆ వాయిస్ని రికార్డ్ చేసుకొని ఏం చేసారంటే వాళ్ళు ఒక నెంబర్ నుంచి మన విక్టిమ్కి కాల్ చేస్తారు. కాల్ చేసి ఏం చేసారంటే కాల్ లిఫ్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ అది వినిపిస్తుంది. మనం అనుకుంటాం గవర్నమెంట్ నుంచి వెళ్ళి చెప్తుర్రేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అది వచ్చిన 15 సెకండ్లు కానీ 20 సెకండ్లు కానీ వచ్చిన తర్వాత లాస్ట్లో ఈ మీ నెంబర్ పైన కొన్ని రకాల అబ్నార్మల్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతున్నాయి, మేము వెంటనే మీ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం, మీరు దీని గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవడానికి 0 నొక్కండి, మా ఖాతాదారుల సేవా ప్రతినిధితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవడానికి 9 నొక్కండి అంటది. ఎప్పుడైతే వీళ్ళు IVRలో 9ని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక క్యాండిడేట్ మాట్లాడతాడు వీళ్ళతోటి. మీ పేరు పలానా, మీ పేరు మీద ఈ సిమ్ కార్డ్ ఉందా, మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఇదా, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇదా అని చెప్పేసి మన డీటెయిల్స్ మనకే చెప్తారు. దెన్ మన విక్టిమ్ ఏమవుతుందంటే ట్రస్ట్ చేస్తారు నిజమేనేమో అనుకొని. మాకు తెలియకుండానే జరిగింది సార్, నేనైతే ఇలాంటి సిమ్ కార్డ్ వాడలేదు అంటే వాడు ఏదో ఒక డమ్మీ నెంబర్ చెప్తాడు, ఇది మీ పేరు మీదనే ఉంది, దీనివల్ల జరిగిన యాక్టివిటీ వల్ల మీ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం, మీ సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది, మీరు అరెస్ట్ అవుతారు, సేమ్ మళ్ళీ డిజిటల్ అరెస్ట్కి తీసుకొని వస్తాడు. మీరు అవేర్నెస్ కోసం వచ్చిన వాయిస్ని కూడా ఇప్పుడు క్రైమ్కి కన్వర్ట్ చేశారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. రీసెంట్ పాస్ట్లో మీరు చూసినవి, మీరు అంత త్రూఅవుట్ ఇండియా తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు, రీసెంట్ పాస్ట్లో చూసిన కొత్త క్రైమ్స్ ఇన్ డిజిటల్ ఏమై అబ్జర్వ్ చేశారు? కొత్తగా మోడస్ ఆపరండి అనేది ఏం లేదు సార్. జనరల్గా మనీ ఎక్స్టార్షన్ డిఫరెంట్ కొత్త పుంతలు దొరుకుతాయి. కంప్లీట్లీ సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఒక రకంగా, ఇప్పుడు హాస్పిటల్స్ని టార్గెట్ చేశారు. అవునా? హాస్పిటల్స్ని టార్గెట్ చేసి డాక్టర్స్ని బ్లాక్మెయిల్ చేయడాలు, వాళ్ళ పేరు మీద ఊరికేనే మీ పేషెంట్ది ఈ ఇన్సిడెంట్ జరిగింది 2 సంవత్సరాల కింద నువ్వు ట్రీట్ చేసిన పర్సన్ అప్పట్లో 3 డేస్లోనే చనిపోయిండు, వాళ్ళ మీద యూట్యూబ్లో వీడియోలు క్రియేట్ చేసి పెడతామని చెప్పేసి భయపట్టియడాలు, డాక్టర్లకి వాట్సాప్లో థ్రెటనింగ్ వీడియోస్ పంపించి మీ వల్లనే ఇది జరిగింది, సో మీరు మాకు సెటిల్మెంట్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీకి, లేదంటే మీ మీద డిఫేమేషన్ చేస్తాం, ఇంటర్నెట్లో మీ పేరు ఖరాబ్ చేస్తామంటే వీళ్ళు ప్యానిక్ అయిపోతారు. ఎప్పుడైతే ప్యానిక్ అయిపోతారో ఆటోమేటిక్గా వాళ్ళు నెగోషియేషన్కి దిగుతారు, ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోండి మా దగ్గర అని చెప్పి. ఇట్లాంటి కేసెస్ కూడా కొన్ని చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. దాని తర్వాత జాబ్లు సార్, ఇప్పుడు విపరీతంగా జనాలు భయపడేదంటే ఈ జాబ్ ఆఫర్లు, తర్వాత ట్రేడింగ్ ఫ్రాడ్. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం చాలా చూస్తూ ఉన్నాం. ఇంకోటి చెప్పాలంటే ఒకటి ఆన్లైన్లో జరిగింది, ఫేక్ పోలీస్ ఆఫీసర్స్. డైరెక్ట్ ఫేక్ IPS ఆఫీసర్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని, ఇది మనం విజయనగర్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫేక్ ఆఫీసర్ ఎవరో తిరిగారని. ఎస్ అది మనం జనరల్గా చూసిన దాని ప్రకారం అది డిజిటల్ కిందకి రాదు, అది ఫిజికల్గా. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే డిజిటల్ డైరెక్ట్ IPS ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళకి అప్రోచ్ అయిపోయి కలవడాలు, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా, బట్ నాకు మాత్రం ఈ వర్క్ నువ్వు చేసి పెట్టాలి, నాకు ఈ వెహికల్ అరేంజ్ కావాలి, నాకు ఇక్కడ ఇదిగా అరేంజ్ కావాలి, నాకు ఇంత ఫండ్ మీరు అక్కడ అరేంజ్ చేయాలి, అట్లా ఇట్లా అని చెప్పేసి ఫేక్ IPS అని చెప్పేసి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక 1 వీక్ బ్యాకే వీ హ్యావ్ అప్రహెండెడ్ 1 పర్సన్. వాడి మూలాలు ఏంటి అంటే, హీ ఫస్ట్ ఏం చేసిండంటే డైరెక్ట్లీ ఒక పర్సన్ని కనెక్ట్ అయ్యిండు, ఆ పర్సన్ త్రూగా కొంతమంది కానిస్టేబుల్ని ఆన్లైన్లో అప్రోచ్ అయ్యిండు అనమాట, ఫేస్బుక్ లాంటి ప్లేసెస్లో అప్రోచ్ అయ్యి ఏం చేసిండు పర్సన్ అంటే సింపుల్గా వాళ్ళకి ఒక సోషల్ ఇంజనీరింగ్, నేను కూడా పోలీస్ ఆఫీసర్నే బట్ నేను అండర్ కవర్లో ఉన్నా, నా ఐడెంటిటీ కార్డ్ ఎక్కడ వాడద్దు, అందుకే నాకు ఏదైనా పనులు ఉంటే నువ్వు చేసి పెట్టు. అట్లా అతను ఏం చేసిండంటే కొంతమంది పెద్ద పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి వీళ్ళ త్రూగా వెళ్ళి కలవడాలు, వాళ్ళతో గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఫోటో దిగడాలు, ఇట్లాంటివి చేసి బయటకు వచ్చిన తర్వాత ప్యూర్గా పోలీస్ ఆఫీసర్ లెక్క యూనిఫామ్ క్రియేట్ చేసుకొని, బ్యాడ్జులు క్రియేట్ చేసుకొని, ఒక ఐడి కార్డు క్రియేట్ చేసుకొని, డిజిటల్ వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటూ అక్కడక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు, వాడి సొంత డ్రైవర్ దగ్గరనే ఒక 5.5 lakhs హీ టుక్ దట్, ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను నీకు, నా దగ్గర పర్సనల్గా ఏం చేస్తావు, నువ్వు గవర్నమెంట్ జాబ్లో వస్తుంది నీకు, ఒక 5 లక్షలు చూడని చెప్పేసి 5.5 lakh తీసుకుండు అనమాట. అట్లా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అది సుమోటోగా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చింది. సో అక్కడ నుంచి హీ టుక్ ఇట్ యాజ్ అ కేస్. దాని తర్వాత ఒక 15 days వాడి మీద రెక్కీ చేసి వానికి అప్రోచ్ అయిపోయి అట్లా చేసి దే హ్యావ్ అప్రహెండెడ్ హిమ్. ఒక 7 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత హీ ఈజ్ ఇన్ కస్టడీ నౌ, అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. వీఆర్ సపోర్టింగ్ దట్ కేస్ అనమాట. ఓకే, ఇప్పుడు చాలామంది తెలుగులో పర్టికులర్గా కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతే ఓటీటీలో వచ్చేదాకా ఆగే ఓపిక కూడా లేదు ఎవరికి, మూవీ రూల్స్కి వెళ్తున్నారు, టెలిగ్రామ్కి వెళ్తున్నారు. రైట్. సో ఎంతవరకు సేఫ్ అది వెళ్ళడానికి, అలా వెళ్తున్న కూడా ఒక అవేర్నెస్ ఉండాలి కదా దానికోసం. అసలే సేఫ్ కాదు సార్. జనాలకి అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆతృత ఒకటి, దాని తర్వాత ఫ్రీ అనేది ఒకటి. ఫ్రీ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడైతే చూసినరో ఎవరు ఆగడానికి స్కోప్ లేదు. సో వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ దేర్ ప్రైవసీ. ప్రైవసీ కేర్ చేసిన వాళ్ళు అయితే ఇట్లాంటి ఫ్రీ సాఫ్ట్వేర్లు అయినా సరే, మూవీస్ అయినా సరే
చేసుకోరు. సో ఇప్పుడు ఏంది జనాలకి ఫ్రీగా అయిపోవాలి, సో అందుకే టెలిగ్రామ్లో ఇది అది వాడుకుంటున్నాం మేము అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతూ ఉంటుంది అట్లాంటి అప్లికేషన్లు మనం వాడుతుంటే. మొబైల్ అనే కాదు, సిస్టమ్స్లో కూడా చూస్తూ ఉంటారు చాలామంది పెద్ద స్క్రీన్లో కనబడాలని చెప్పేసి. వాళ్ళకు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ర్యాన్సమ్వేర్ లాంటి మెలీషియస్ యాక్టివిటీస్ అన్నీ అప్రోచ్ అవుతూ ఉంటాయి అనమాట. కొన్ని మెలీషియస్ ఫైల్స్ డౌన్లోడ్ అయిపోయి వీళ్ళ కంప్యూటర్ని వాడుకుంటూ ఉంటాడు బ్యాక్ ఎండ్లో తెలియకుండా. ఇంకా ఒకప్పుడు చాలామంది కంప్యూటర్లలో ఈ లింక్స్ క్లిక్ చేస్తే ఈ మన క్రిప్టో మైనర్స్ అంటారు సార్. క్రిప్టో మైనర్స్ అంటే ఏంటి అంటే మీ యొక్క కంప్యూటర్ యొక్క ఎనర్జీని అది యూజ్ చేసుకొని చాలామంది ఇప్పుడు ప్రపంచంలో ఒక లింక్ని నేను 1,00,000 మందితో క్లిక్ చేయించిన అంటే ఆ 1,00,000 మంది యొక్క సిస్టంలోకి నా మాల్వేర్ వెళ్ళిపోయి, నా క్రిప్టో మైనర్ వెళ్ళిపోయి వాళ్ళ కంప్యూటర్ యొక్క పవర్ని ఇది లాగేస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ని డేటా అయిపోతూ ఉంటుంది తొందరగా, సిస్టమ్ హీట్ అవుతూ ఉంటుంది, జీపీయూ అంటాం. సో ఇవన్నిటిని అది అబ్జర్వ్ చేసుకొని వీడికి ఎవరైతే క్రిమినల్ ఉంటాడో వాడికి క్రిప్టోని మైన్ చేస్తూ ఉంటుంది. అంటే వేరే వాడి డేటాని వేరే వాడి కంప్యూటర్లో ఎనర్జీని వాడుకొని వీడికి డబ్బులు జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి లింక్స్ కూడా టొరెంట్స్లో చాలా ఉన్నాయి. సో పర్టికులర్గా మూవీ రూల్స్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ సార్, ఆల్ టొరెంట్ వెబ్సైట్, నాట్ ఓన్లీ మూవీ రూల్స్, చాలా ఉన్నాయి కదా అట్లాంటి. ఇంకా తమిళ్ రాగ్స్ అని, మూవీ రూల్స్ అని చాలా ఉన్నాయి. సో పవర్న్ వీడియోస్ చాలా మంది ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, నేను పవర్న్ వీడియోస్ చూస్తానని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలు, కిడ్స్, యూత్, స్టూడెంట్స్ విపరీతంగా పవర్న్ వీడియోస్ చేస్తూ ఉంటారు, మొబైల్లోనే చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారు? 100% ప్రమాదంలో ఉన్నట్టే సార్. పార్న్ వీడియోస్ పెట్టే ప్రతి వెబ్సైట్ వాళ్ళకి దానివల్ల ఎలాంటి డబ్బులు వస్తాయి అనేది పక్కన పెడితే, వాళ్ళు ఇట్లాంటి మెలీషియస్ అంటే వాడు పార్న్ వీడియో చూసేటప్పుడు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ కాదు, అదొక 4-5 వెబ్సైట్లను టచ్ చేసి మళ్ళీ ఇది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. క్లిక్స్ అనమాట. అంటే వాడు అందులో ఎగ్జిక్యూట్ చేసి పెట్టుకుంటాడు, నా వెబ్సైట్ని ఎవడన్నా క్లిక్ చేసిన వెంటనే ఇది ఒక్కటే డైరెక్ట్ నా దగ్గరికే రాకుండా ఒక 4-5 వెబ్సైట్లను టచ్ చేసుకొని ఇక్కడికి రావాలి. ఆ 4-5 వెబ్సైట్ల నుంచి వీడికి యాడ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. దాని తర్వాత వాడు చాలా యాడ్స్ని పాపులేట్ చేస్తూ ఉంటాడు. సో యాడ్స్ ఒక్కటే కాకుండా సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అవి చూసేటప్పుడు వీళ్ళ ఫోన్స్ హీట్ అయిపోవడం కానీ, స్క్రీన్లు కంప్యూటర్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ని బ్యాక్ ఎండ్లో గ్యాదర్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు అది చూసేటప్పుడు మీకు ఇందులో నుంచి ఏదైనా ఇంట్రెస్టెడ్ కంటెంట్ ఉందా, ఎస్ ఆర్ నో అని వస్తుంది. అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎస్ నొక్కినా నో నొక్కినా రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్, ఏది క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళ దాంట్లోకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ విపరీతంగా ఇంటర్నెట్ వాడాల్సిన పరిస్థితి, వాడకుండా స్టూడెంట్స్ అనే కదా సార్, ప్రతి ఒక్కరు మన ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచే డిజిటల్ క్లాసులు, ఏదో క్లాసులు, వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఇంకేదో క్లాసులు డిజిటల్లో వినాల్సి వస్తుంది, మొబైల్స్ వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. సో పేరెంట్స్ ఎలా అండి ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళని? పేరెంటల్ కంట్రోల్, అవునవును, పేరెంటల్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. పేరెంటల్ కంట్రోల్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎట్లాంటి లింక్స్ను క్లిక్ చేస్తూ ఉన్నారు, హిస్టరీ అనేది ఎప్పటికీ చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పిల్లలు మనకన్నా టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసిన తర్వాత హిస్టరీని కూడా డిలీట్ చేసేసే సిచ్యువేషన్లలో ఉన్నారు. సో అవనే కాకుండా గేమ్స్ రూపకంగా అయినా సరే, ఇష్టం ఉన్న వీడియోలలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైనా సరే పేరెంట్స్ ఎప్పటికప్పుడు పక్కనే ఉండి మానిటర్ చేసి, ఇల్లీగల్ కంటెంట్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఫోన్స్ తీసేసుకొని వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళతోటి మంచి నీట్గా చెప్పగలగాలి. దానివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చిల్డ్రన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎప్పుడైతే మనం నువ్వు అది చేయొద్దు అంటే వాడికి క్వశ్చన్, నువ్వు చేయొద్దు అంటే నేను అదే చేస్తా అంటాడు. చేయొద్దు అని ఎప్పుడు చెప్పొద్దు, చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి తెలియజెప్పాలి. అప్పుడు మాత్రమే వాడు కంట్రోల్ అవుతాడు. లేదు నువ్వు రిస్ట్రిక్షన్ పెట్టినావు అంటే ఆటోమేటిక్గా ఆ ఏజ్లో నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు లేనప్పుడు చూస్తాను, నువ్వు పడుకున్నప్పుడు చూస్తాను, నువ్వు నిద్రపోయినప్పుడు, నువ్వు బయటకు పోయినప్పుడు చూస్తాను, వాడు కావాలని దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అది ఓకే, చిన్న పిల్లలకి, అసలు స్కూల్ కూడా వెళ్ళని పిల్లలకి ఇప్పుడు గేమ్స్ కోసం మొబైల్స్ ఇచ్చేసి ఒక గంట, ఇప్పుడు అది లేకపోతే ఫుడ్ తినట్లేదు సార్ పిల్లలు కదా. సో అట్లా పిల్లలు వాళ్ళే కూర్చొని గంటలు చాలా డేంజర్ సిచ్యువేషన్. సో అటువంటి సైట్స్ కూడా ప్రమాదం 100%. అంటే యూట్యూబ్లో వాళ్ళు రైమ్స్ అవ్వటి పెట్టి చూపిస్తూ ఉన్నారు, అది ఓకే. బట్ ఇంకొన్ని ఏమన్నా వాళ్ళు ఏదన్నా వెబ్సైట్లు అవి ఇవి క్లిక్ చేసి ఆటోమేటిక్ పిల్లల చేతిలోనే ఉంది అంటే అక్కడ ఏదైనా యాడ్స్ వచ్చినా వీళ్ళు క్లిక్ చేయడాలు అట్లా కూడా తెలియకుండా సిస్టంలోకి కానీ, ట్యాబ్లోకి కానీ, ఫోన్లోకి కానీ మెలీషియస్ లింక్స్ డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కేసెస్ మేము అంతకుముందు చేసినాం సార్. వాళ్ళు ఎట్లా అంటే పిల్లలు ఈ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు, కొంచెం 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్న పిల్లలు. వాళ్ళ ఫాదర్ ఫోన్లో ఆడి ఏం చేస్తారంటే ఆటోమేటిక్ వాడు ఏదో యూసీ కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలని పబ్జీ లాంటి వాటిల్లో ఏదో అక్కడ యాడ్ వస్తుంది, ఇది కావాలా అంటే యాడ్ వస్తుంది. ఇందులో వాళ్ళ ఫాదర్ దాంట్లో ఒకవేళ కార్డు కానీ లేకపోతే యూపీఐ కానీ యాడ్ అయిపోయి ఉంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ కొట్టేస్తారు. పిల్లలకు తెలియదు కదా. ఎప్పుడైతే యాక్సెప్ట్ కొట్టేస్తారో పర్సన్ అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిపోతాయి.
ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలియకుండా డబ్బులు పోతూ ఉంటాయి అనమాట. నేను మళ్ళీ బ్యాక్ వస్తా, కిడ్స్ కదా మంచి మాట్లాడితే కిడ్స్ యూట్యూబ్ అను సపరేట్గా క్రియేట్ చేసి ఉంటాం. క్రియేట్ చేసి ఉంటాం. అది సేఫ్ అయినా అక్కడ కూడా వేరే పాపప్ అవ్వడానికి సంబంధించిన పాపప్ అవ్వడానికి అక్కడ తక్కువ, బట్ అక్కడ యాడ్స్ వస్తాయి కదా సార్. ఆ యాడ్స్ వచ్చినప్పుడు ఏమన్నా పాపప్ వస్తే ఒకవేళ ఇన్ కేస్ అప్పుడు తెలియకుండా అన్నోయింగ్లీ చిల్డ్రన్ కొట్టినా కూడా ప్రమాదం. 99% నాకు తెలిసి రాదనుకుంటా, బట్ ఇన్ కేస్ వస్తే మాత్రం అది ప్రమాదకరం. దట్టు పిల్లలు స్క్రీన్ చూడడానికి అలవాటు అయిపోయారు అంటే డెఫినెట్గా దే విల్ బీ ఇన్ ట్రబుల్ సార్. కరెక్ట్ కదా, ఏదో రకమైన ట్రబుల్, సైబర్ అటాక్ కావచ్చు, ఐకి అటాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్రెయిన్కి అటాక్ కావచ్చు.